నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. బాంద్రాలో, ముంబైలోని బాంద్రాలో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 5,200 స్క్వేర్ మీటర్స్ పరిధిలో ఉన్న కట్టడాల్ని, అక్రమ కట్టడాల్ని కూల్చేశారు. ఇప్పుడు మన 21, 22 తారీఖుల్లో ఈ ఖాళీ చేయించారు. ఖాళీ చేయించే క్రమంలో ఏంటంటే, అక్కడ ప్రార్థనా మందిరం, మసీదుని కూల్చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన. 1000 మందికి పైగా పోలీసులు అక్కడ మరి మోహరించినా సరే వాళ్ళ మీద రాళ్ళేసరటం, కర్రలతో దాడి ఇవన్నీ జరిగినాయి. లాఠీ చార్జ్ అయింది, అరెస్ట్ అయ్యారు. మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో దిల్షాద్ షేక్, జాకీర్ అబ్బాసీ, సౌజిద్ అన్సారీ, సలౌద్దీన్ షేక్, ఫుర్ఖాన్, నాజిమ్ రఫీక్, దిల్షాద్ అహ్మద్, ఇస్రార్ ఖాన్, మొబీద్ అబ్దుల్ హమీద్ ఖాన్ వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు. సెక్షన్లు ఏంటంటే బిఎన్ఎస్ 109 అటెంప్ట్ టు మర్డర్, 121(1) అన్లాఫుల్ అసెంబ్లీ మొదలైనవి. గొడవ దీంతో కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే రజాక్ రిపీట్ ఆయన పేరేంటంటే రజాక్ రిపీట్ అండి. ఇక్కడ రజాక్ మక్కుల్ రిపీట్, కైండ్లీ టేక్ దిస్. రజాక్ మక్కుల్ అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సోషల్ మీడియాలో చాలా బలంగా ఇతను యాక్టివ్గా ఉంటాడు. ప్రత్యేకించి ఇన్స్టాగ్రామ్లో అతను పిలిపిచ్చాడు. షహాదత్ అంటారట. అంటే మనం కలిసిగట్టిగా ఉద్యమించాలి. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర రైల్వే మంత్రిశాఖ కలిసి ముస్లిం సమాజం మీద దాడి చేస్తున్నాయి, కుట్ర చేస్తున్నాయి, మన కట్టడాలు కూల్చేస్తున్నాయి, మసీదుని కూల్చేస్తున్నాయి. ఇతని కంటెంట్ గురించి ఒక మాట వెరిఫై చేస్తే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అప్పుడు, ఈ దీవాళీ అప్పుడు, వ్యాలంటైన్స్ డే అప్పుడు కూడా ఇతను కంటెంట్ పోస్ట్ చేస్తుంటాడు. రొమాంటిక్ షార్ట్ వీడియోలు చేస్తాడు అండ్ వైరల్ మ్యూజిక్ వీడియోలు చేస్తుంటాడు. ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇతనికి రజాక్ కుమాల్కి అతనికి ఉన్న ప్రధానమైన ఇంటెన్షన్ ఏంటంటే యువతను ఆకర్షించే లైఫ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ తోటి అండ్ రిలీజియస్ ఫీలింగ్స్ని ఇగ్నైట్ చేస్తుంటారు అనమాట ఎక్కువగా. ఇతనికి సంబంధించి పాత పరిచయాలు ఉన్నాయి. ఇతను ఏంటి, ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఏంటనేది. ఇవాళ ఏంటి, బాంబే హైకోర్టు ఏం చెప్పింది అక్కడ? అక్రమ కట్టడం, ఇన్నాళ్ళు దాన్ని ఆక్రమించేసి 5,200 స్క్వేర్ మీటర్స్ రైల్వేస్ది. అది రైల్వే స్టేషన్లో ఆక్రమించేయటం ఏంటండి? అక్కడ మీకు కావాల్సినవి కట్టేసుకోవటం, మళ్ళీ దానికి రిలిజియన్ అడ్డం పెట్టుకోవటం. కానీ స్ట్రింజెంట్గానే ఉంటున్నారు. వెస్ట్ బెంగాల్ చూసినా, యూపీ చూసినా ఇంక బుల్డోజర్లు దిగుతున్నాయి. జేసీబీలకు పిచ్చ డిమాండ్ పెరిగింది. వెస్ట్ బెంగాల్కి అయితే బాగా భారీ డిమాండ్ ఇప్పుడు, మొత్తం సరిహద్దు 5 జిల్లాల్లో. అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా దిగాల్సిన అవసరం వచ్చింది. అక్రమంగా దాన్ని ఆక్యుపై చేసేసుకోవటం. దాని మీద ఏంటి వాళ్ళ సబ్మిషన్ ఏంటి? మేము కలకత్తాలో అయితే, ఇక్కడ కలకత్తాలో కూడా అంతే, రైల్వే స్థలాలు ఆక్రమించేసుకొని అతను హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నట్ట. సరే, స్టే ఎలాగో వేకేట్ అవుతుందని ఏంటి తెచ్చుకున్నాడు? నేను 50 ఏళ్ళుగా ఇక్కడ కడుతున్నాను, నేను ప్రాపర్టీ ట్యాక్స్ అని. తీరామోస్ అతను కడుతున్నది ఎవరికి? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ సిపిఐఎం వాళ్ళకి, తర్వాత మమతా బెనర్జీకి కట్టాడు. మమతా బెనర్జీ టీఎంసీకి, తృణమూల్ కాంగ్రెస్కి, ప్రభుత్వానికి కట్టలా. సో దాని మీద మళ్ళీ తిరిగి అప్పీల్కి వెళ్తున్నది ప్రభుత్వం. ఇలాగే ఇక్కడ ముంబైలో కూడా. సో మనకి నచ్చింది ఆక్యుపై చేసి కబ్జా చేసేయటం, ఏమన్నంటే మైనారిటీ అంటాం. సో దానికి కావాల్సింది ఎలాగూ అపీజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఓట్ల కోసం వాళ్ళకి సపోర్ట్ రావటం. దిక్కుముక్కు లేని జనాలు ఇళ్ళు వాకిళ్ళు రాష్ట్రాలు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. జమ్మూ కాశ్మీర్లో చూసాంగా పండిట్స్ అందరూ ఎలా వలస వచ్చారో 90స్లో. సో ఇక మీదట ఆ వ్యవస్థ నడవదు. మీరు రోడ్ల మీదకి వచ్చి ప్రేయర్స్ ఆఫర్ చేయడానికి వెళ్ళలేదు, షిఫ్ట్లు వేసుకుని ప్రేయర్స్ చేసుకోండి. రోడ్లు ఉన్నది ఫర్ ట్రాఫిక్ కంట్రోల్, క్లారిటీ ఇచ్చేశారు. మీ ప్రార్థనలకు ఎవరు అడ్డం కాదు. అలాగే విపరీతంగా ధ్వని కాలుష్యానికి పాల్పడిన అంగీకరించలేదు. అది అందరికీ వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ హిందూస్ అయినా సరే, మొహమాటం ఏం లేదు. అలాగే యూనివర్సిటీల్లోనూ ఫ్యాక్టరీల దగ్గర గొడవలు చేసేసి పార్టీల జెండాలు పట్టుకొని కర్రలు పాతేసి గొడవలు చేస్తే కుదరదు. అది ఏబీవీపీకి కూడా వర్తిస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం కూడా వర్తిస్తుంది. సువేంద్ర అధికారి క్లారిటీ ఇచ్చేశాడు. అక్కడ అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ క్లారిటీ ఇచ్చేశాడు. యోగి ఎలాగో ఇస్తూనే ఉన్నాడు, ఇస్తాడు కూడా. ఇంకా అరాకొర ఏమన్నా మిగిలితే, శేషం మిగిలితే మొత్తం కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు మహారాష్ట్ర ఫడ్నవీస్. సో ఇది ఓవరాల్గా ఏంటంటే ఆక్యుపై కబ్జా చేయటం, కట్టేసుకోవటం, తర్వాత రాళ్ళు రప్పులు తీసుకొచ్చి జనం మీదకి, పోలీసుల మీదకి వేసడం. ఇలాంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ని ఇక మీదట అంగీకరించేది లేదు. కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా రాష్ట్రాలు కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటున్నాయి. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చే పిలుపులకి గాబరాపడి రెస్పాండ్ అయిపోయి అనవసరంగా మీ జీవితాలు బుగ్గిపాలు చేసుకోవద్దని చెప్పేసి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పిలుపు కూడా ఇచ్చాడు.
ముస్లిం సంఘాలకి. అక్రమం అయినప్పుడే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకోటి పోలీసులు దాడి చేశారు. రాళ్ళు ఇసిరితే చేతులు కట్టుకుని కూర్చుంటారా? ఈ రాళ్ల దాడులు ఏంటి అసలు? ఎక్కడున్నాం మనం? ప్రత్యేకించి ఇలాంటి సందర్భాల్లో రాళ్ల దాడులు చేయటం ఏంటి? వాళ్ళొచ్చారు 5,800 మీటర్ల స్క్వేర్ మీటర్ల స్థలం అది రైల్వేది. దాంట్లో అక్రమంగా మీరు కట్టేసుకున్నారు బాంద్రానగర్లో గరీబ్ నగర్ అని చెప్పేసి, బాంద్రాలో గరీబ్ నగర్ అని. ఎలా చెల్లుతుంది? సో దానికి మీకు ఇప్పటివరకు వంతపాడిన పార్టీలు మళ్ళీ మీకేం మీ వెంబడి రావు. 16 మంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళ వెంబడి ఎవరు వస్తారు రేపొద్దున? సో ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్, అన్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం కేవలం ఈ ఫండమెంటలిస్ట్ గ్రూప్లే కాదు, వెనకాల డీప్ స్టేట్ కూడా ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనించాలి. ఒక కాక్రోచ్ జనతా పార్టీ మనకి తెర మీద కనిపిస్తుంటే దాని వెనకాల ఉన్న కాక్రోచ్లు అన్నీ డీప్ స్టేట్లో ఉన్నాయనే విషయం మనం గుర్తెరిగితే వాస్తవాలన్నీ బోధపడతాయి. ఎంతండి?